మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం గోదావరికని భాస్కరరావు భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మడ్డి ఎళ్లాగౌడ్తో కలిసి రాజ్ కుమార్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రైవేటీకరణ చర్యలను వేగవంతం చేస్తుందని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మికులను కట్టుబానిసలుగా మార్చే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె చేపట్టాలని అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు నిర్ణయించినట్లు తెలిపారు. సంస్థ పరిరక్షణ, హక్కుల భద్రత కోసం జరిగే సమ్మెలో సింగరేణి కార్మికులు పూర్తి స్థాయిలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మే 20వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా ఒకరోజు టోకెన్ సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం కూడా పాల్గొనాలని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ పిలుపునిస్తూ ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఈరోజు కార్మిక వర్గంలో చట్టంలో మార్పులు తెస్తూ ఈ చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక వర్గానికి ఒక టెక్నికల్గా ఎలాంటి హక్కు లేకుండా చేయడానికి చేస్తున్న కుట్రలు తిప్పుకొట్టడానికి భారతదేశ వ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న సుమారు 60-70 కోట్ల కార్మిక వర్గం ఈరోజు బ్యాంకుతో సహా రేపు సమ్మెలో మే 20న సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు. కాబట్టి ఇందులో ఇప్పటికున్న వాతావరణం ఒక పిఎంఎస్ మినహాయించి అన్ని జాతీయ కార్మిక సంఘాలు, ప్రాంతీయ కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నాయి. కాబట్టి మరొకసారి సింగరేణి కార్మిక వర్గం అంతా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, సరే సింగరేణిలో ఈరోజు రాజకీయ జోక్యం చాలా పెరిగిపోతూ ఉన్నది. ఎట్లా అంటే అసలు దానికి ఒక కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఎన్నికలు 98లో వచ్చినప్పటి నుండి కొన్ని కోడ్ ఆఫ్ డిసిప్లిన్ రాసుకున్నాం. ఎవరు పెద్ద యూనియన్ అయితే వాళ్ళు గెలిచితే వాళ్ళు రికగ్నైజ్డ్ అని, లేకపోతే రికగ్నైజ్డ్ యూనియన్ గెలిచిన ప్రాంతాల్లో మాట్లాడేది ఎవరికి హక్కు ఉంటుంది, రికగ్నైజ్డ్ అనుకుంటుంది. అటనే రిప్రజెంట్ స్టేటస్లో ఉన్న వాళ్ళకు 2 సంఘాలకు ఉంటుంది అనేది కోడ్ ఆఫ్ డిసిప్లిన్లో స్పష్టంగా ఉంది. కానీ మొన్న ఏదైతే మన వీసీ 9కి సంబంధించిన వీసీలో వాళ్ళ ఐఎన్టీసీ వాళ్ళని కూడా అలౌ చేయడం జరిగింది. ఇలాంటి చర్యలు యాజమాన్యమే రాసిన కోడ్ ఆఫ్ డిసిప్లిన్ యాజమాన్యమే తొక్కే విధంగా ఉంటే ఇక దీనికి సమాధానం ఎవరు చెప్తారనేది కూడా అర్థం చేసుకోవాలి. వీటన్నిటిని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ చూస్తూ ఉన్నాం. మాకంటూ ఒక సమయం వస్తుంది. కాకపోతే ఈరోజు ఈ కంపెనీ కార్మిక వర్గాన్ని సింగరేణి కాలేజ్ సుమారు 80 సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ సంస్థకు నష్టం జరగకుండా చూస్తూ ఉన్న సంఘం కాబట్టి మేము ఓపికపడుతూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు అనేక సమస్యలు ఈరోజు సింగరేణిలో పెండింగ్లు ఉన్నాయి. వాటన్నింటినీ మాట్లాడడానికి ఇప్పటికే 2 సక్షన్ మీటింగ్లు జరిగినాయి. అందులో ప్రధానంగా ఈరోజు సొంత ఇంటి పథకం దీన్ని ఎట్లయినా అమలు చేయాలని చెప్పి గత 7వ నెల నవంబర్ 7వ నెలలో డిసెంబర్ 7వ నెలలో మన జరిగింది. డిసెంబర్ కాదు, మన లాస్ట్ మంత్ కాదు, 7వ నెలలో 7వ తారీఖున అది జరిగింది. దాన్ని స్పష్టంగా మేనేజ్మెంట్ చెప్పినాం. అయ్యా ఈరోజు ఒకప్పుడు ఈ ల్యాండ్కు లేకపోతే భూమికి గిరాకీ పెద్దగా ధర లేదు. కానీ ఈరోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు కార్మికులు దొరికిన గ్రాట్యుటీ సిఎంపి 2 కలిపినా ఒక జాగ కానీ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కానీ రావట్లేదు. కాబట్టి ఇంతకాలం సర్వీస్ చేసిన కార్మికుడికి అంటే ఇల్లు కట్టుకునే స్థలం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా 30 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇవ్వాలనేది ప్రధానంగా చర్చ చేసినాం. సింగరేణిలో అర్థం లేని కొంతమంది అధికారుల వల్ల ప్రొడక్షన్ కార్మికుల సంక్షేమం ఇడిచిపెట్టి కక్ష సాధింపు చర్యలకు కొంతమంది అధికారులు పాల్పడడం జరుగుతుంది. గతంలో మేము చెప్పాం, గత 10 సంవత్సరాలలో సిస్టమ్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా కార్మికులను బ్లాక్మెయిల్ చేస్తూ అడిగిన వాళ్ళను ట్రాన్స్ఫర్లు చేస్తూ ఈ విధానాలు కొనసాగినాయి. ఏఐటీసీ గెలిచినప్పుడు చెప్పినాం,
ఏదైతే ఒకే కుటుంబం ఒకే గమ్యం అనేది మీరు అంటున్నారో దాన్ని పాటించాలి. అధికారులకు ఒక న్యాయం, కార్మికులకు ఒక న్యాయంగా ఉండద్దు అని చెప్పి మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. అయినా అధికారులు అందరిని అడగడం కాదు, కానీ కొంతమంది అధికారులు కూడా బాధపడుతున్నారు. ఈ సింగరేణులో లేని పద్ధతులు, లేని కథ ఇప్పుడు మొదలవుతుంది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏలు పెడితే ఈ ప్రభుత్వం కాలు పెడుతుందన్న ఉద్దేశంలో చాలామంది అధికారులు కూడా బాధపడుతున్నారు. కార్మికులను అధికారులు ఏదైనా ఉంటే సార్సీటో సస్పెండో చేస్తే దానికి వివరణ ఇస్తారు, అది మాట్లాడతారు. అదొక మంచి సాంప్రదాయం మొదటి నుంచి ఉన్నది. కానీ ఇప్పుడు సార్సిటీ ఇవ్వకుండా, సస్పెండ్ చేయకుండా ఒక కార్మికుడిని గత 3 నెలలుగా స్టాప్ చేయడం అడగడం జరుగుతుంది. మరి కార్మికుని సస్పెండ్ చేసిరా అని అడిగితే లేదని అంటారు. సస్పెండ్ మరి ఏమన్నా అధికారులను మీద ఏదైనా ఉందా అంటే ఏది లేదు. మరి ఏమి లేనప్పుడు ఎందుకు చేసినామంటే సమాధానాలు లేవు. ఇది ఏమి విచిత్రమో మాకు అర్థమైతలేదు. మరి ఈ విషయం ఇట్లా పోతుంటే అంటే ఓ రకంగా ఏఐటీసీ గెలిచినాక ఎవరైతే ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు డెలిగేట్లు ఉంటారో వారిని అంటే బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దీనికి సమాధానం మాకు ఏది ఏమైనప్పటికీ సమాధానం యజమాన్యం చెప్పాలి. మాకు సింగరేణి అధికారులు దీనికి సమాధానం చెప్పాలి. ఇంకా ఈ మీడియా సమావేశంలో ఏఐటీసీ నాయకులు కె స్వామి, ఆరెల్లి పోషం, రంగు శ్రీనివాస్, సారయ్య, కనకరాజ్, కుష్కమోహన్, ఎంఏ గౌస్, తిరుపతి, సంతోష్, దాసరి శ్రీనివాస్, శ్రీకాంత్, పుళిందర్, రమేష్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.